రైట్. ఇక నల్గొండ జిల్లాలో కూడా యూరియా కష్టాలు అనేకంగా ఉన్నాయని చెప్పేసి మనం ఇప్పటివరకు తాజా అప్డేట్స్ ప్రకారం మనం చూస్తున్నాం. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి ఉమేష్ సిద్ధంగా ఉన్నాడు. ఉమేష్, చెప్పండి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి, అసలు ఏంది? సురేష్, మంచిర్యాల జిల్లాలో యూరియా కష్టాలు గత నెల రోజులకు పై నుంచి కూడా రైతులను వెంటాడుతున్నాయి. తాజాగా చెన్నూరు పట్టణంలో ఏదైతే అధికారులు యూరియా అందజేయడం నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. వాళ్ళంతా కూడా మంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే గత 15-20 రోజుల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఏదైతే ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ గంటల తరబడి కూడా రోజుల తరబడి ఏదైతే యూరియా కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఇవ్వకపోవడం పట్ల కూడా వాళ్ళు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే మంత్రి క్యాంప్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. ఇక పోలీసులకు రైతుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేస్తుంది. పెద్ద ఎత్తున కూడా పలు గ్రామాల నుంచి మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా ఉదయం నుంచే గంటల తరబడి క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా రైతులు టోకెన్ ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా యూరియా ఇవ్వకపోవడం పట్ల వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రైవేటు ఫర్టిలైజర్ షాప్ కు వెళ్తున్న యూరియా లోడ్తో వెళ్తున్నటువంటి లారీని అడ్డగించి లారీ ముందు బయటానికి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టారు. మొత్తంగా అటు పోలీసులకు ఇటు రైతులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల తీరు పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు అయితే జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని తమకు ఏదైతే యూరియా కూడా సరఫరా చేయాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో కూడా రైతులు జాతీయ రహదారిపై ఏదైతే బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కొద్ది రోజులు కూడా రైతులకు సరిపడా అధికారులు యూరియా ఇవ్వకపోవడం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాకత్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు కూడా రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఏదైతే ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత దాదాపు 2 నెలల నుంచి కూడా రైతులకు టోకెన్ ఇచ్చినప్పటికీ కూడా అధికారులు యూరియా సరఫరా చేయడంలో రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ అటు సీఎం రేవంత్ తో పాటు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పించుకోకపోవడం పట్ల కూడా రైతులందరూ కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారని కనీసం ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏదైతే సహకార సొసైటీల ముందు కూడా రోజుల తరబడి గంటల తరబడి రైతులు వేస్తున్నప్పటికీ అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదైతే రైతులకు సరిపడా యూరియాను వెంటనే సరఫరా చేయాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ ఉమేష్.